ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యం ధ్యానించుండగా మనో ఆత్మనేత్రములు తెరబడి విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారం జీవించులాగున మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ నెలలో మనము బైబిల్లో నుంచి పెర్గమా అనే సంఘం గురించి ధ్యానిస్తున్నాం కదా. ఈ పెర్గమా సంఘములో 4 ప్రాముఖ్యమైన సమస్యల గురించి దేవుడు పెర్గమా సంఘాన్ని సరి చేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటా 4 సమస్యలు? 1 విగ్రహారాధన, 2వది జారత్వము, 3వది బిలాము బోధలు, 4వది నికోలాయితుల బోధలు. ఈ దినము మనము ధ్యానించే అంశమే నికోలాయితుల బోధలు. దాని ఇంకొక రకంగా కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో ఎఫెసు సంఘానికి రాసినప్పుడు కూడా ఈ నికోలాయితుల గురించిన సందర్భం వస్తుంది. మరి 15వ వచనములో పెర్గమా సంఘముతో మాట్లాడినప్పుడు కూడా ఈ నికోలాయితుల యొక్క మాట మనకు వస్తుంది. 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయిత క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఆమేన్. దేవుడు ద్వేషించాడు అట. ఎఫెసీ సంఘం బిడ్డలు కూడా నికోలాయితుల యొక్క క్రియలు అంటే పనులు, అంటే నికోలాయితులు చేసిన పనులను వారు ద్వేషించారు, వీరు ద్వేషించారు. కానీ మరి పెర్గమా సంఘం వాళ్ళు ఏం చేశారు? అదే నికోలాయితుల గురించి దేవుడు పెర్గమా సంఘములో 15వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. అక్కడ వీళ్ళు ఏం చేశారు చూడండి. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. చూసారా? ఎఫెసీ సంఘం వాళ్ళేమో ద్వేషించారు. మనకొద్దురా ఈ నికోలాయితుల బోధలు, వాళ్ళ క్రియలు మనకొద్దు, అది దేవుని వాక్యానుసారము కాదు అని ఎఫెసీ సంఘం వాళ్ళు దాన్ని ద్వేషిస్తే, పెర్గమా సంఘం వాళ్ళు మాత్రం ఏం చేశారట? ఆ బోధను అనుసరించి నడుస్తూ ఉన్నారు. ఎంత ప్రమాదకరమైంది అని దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. అందుకే పెర్గమా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, జాగ్రత్త, మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి నేను ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. మీరు సరి చేసుకోకపోతే మాత్రం వాడి అయిన 2 అంచులు గల ఖడ్గముతో కదా నేను మీతో యుద్ధము చేస్తాను అన్నాడు. అసలు నికోలాయితుల బోధలు అంటే ఏంటి? నికోలాయితులు ఎవరు అని అంటే, మనం ఇప్పుడు చదివాం కదా, అపోస్తుల కార్యము 6వ అధ్యాయం చదివాంగా. మనం చదివిన 6వ అధ్యాయంలో ఆ బైబిల్ పాఠంలో 5వ వచనాన్ని కొద్దిగా జాగ్రత్తగా మీరు గమనిస్తే చూడండి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. ఆ రోజుల్లో వచ్చిన సమస్య ఏంటంటే, సువార్త వ్యాపించింది, ఎక్కువ మంది సంఘంగా కూడుకున్నారు. మరి ఎక్కువ మంది సంఘంగా కూడుకున్న తర్వాత సమస్యలు కూడా ఏమైతాయి? మంది ఎక్కువైతే సమస్యలు కూడా పెరుగుతాయి. దాంట్లో యూదులు మా ఆచారాలు ఇవి, గ్రీకులు మా ఆచారాలు ఇవి, అన్యులు మా ఆచారాలు ఇవి. ఇక భోజనాలు చేసేటప్పుడు పంచాయతీలే, కూర్చున్నప్పుడు పంచాయతీలే,
ఇక పంచాయతీ పడ్డప్పుడల్లా ఊరికి అయ్యగారి దగ్గరికి కురికి రావడం. అయ్యగారు చూసిండ్రు, అయ్యగారు వీడు మాంసం తినుకుంటా నా పక్కనే కూర్చున్నారు, నేను మాంసం తినను అని తెలిసి కూడా వీడు నా పక్కన కూర్చొని మాంసం తినాల్సిన అవసరం ఉందా? మాంసాహారులు వేరుగా ఉండాలి కదా, శాకాహారులు వేరుగా ఉండాలి కదా. మాంసం వడ్డించిన గంటెతోటే వీడు మళ్ళీ ఆలుగడ్డ కూర వండిస్తే మేము ఎట్లా తినాలి అయ్యగారు? ఇప్పుడు అయ్యగారి దగ్గరికి ఏ పంచాయతీలు వచ్చినాయి? భువ పంచాయతీలు వచ్చినాయి. అయితే ఈ సమస్యలన్నీ అయ్యగారులకు చెప్తుంటే అయ్యగారులకు ఏమన్నారంటే 2వ వచనంలో, ఏందయ్యా మేము వాక్య పరిచర్య చేయాలా లేకపోతే మీ తిండిగోలా చూడాలా? ఇట్లా కాదురా నాయన, పరిచర్య వాక్య పరిచర్య చేసేవాళ్ళు వేరుగుండాలా, భోజనాలు వడ్డింపులు చూసుకునే గుంపు వేరుగుండాలా. అన్యులతో చేయించేటోళ్ళు కాదు, ఎందుకంటే దైవ కార్యాలు కదా, దేవుని బిడ్డలకు పెట్టే భోజనము కదా. అందుకే అన్యులు వచ్చి భోజనాలు చేసేటోళ్ళు కాదు, అన్యులు అసలు వంట కూడా చేయడానికి వీలు లేదు. దైవ కార్యం దేవుని బిడ్డలే చేయాలి. అది కూడా ఎట్లాంటి వాళ్ళు? ఆత్మచేత అభిషేకించబడ్డ ఒక 7గురిని పట్టుకున్నారు. 5వ వచనంలో ఆ 7గురి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ఈ 7గురిని పట్టుకొని వీళ్ళని ఏం చేశారు? సర్వ సమాజం మీద తల మీద చేతులుంచి ప్రార్థన చేసి వాళ్ళందరినీ, అరేగ మీరు పరిచర్య ధర్మాలు నిర్వహించుకోండి, ప్రభు సేవ మేము చేస్తాం, అపోస్తులం మేము చేస్తాం, ఇక మేము వాక్యము ఇవి ఆరాధన ఇవే మా పని, మీ పని అంతా ఏం పని? ఏర్పాట్లు చేసుకోవాలి, వంటలు వడ్డింపులు వచ్చిన వాళ్ళకు అది ఇది. ఇక ఊరికే మరి అయ్యగారు ఎన్ని కేజీలు వేయాలా అని వాక్యం చెప్పి అయ్యగారి దగ్గరికి వచ్చి అడిగితే ఎన్ని వేయాలో నువ్వు చూసుకో, ఆడ నిన్ను ఏర్పాటు చేసింది ఎందుకు దానికి కదా. ప్రతిదానికి అయ్యగారు ఏం చేయాలా, అమ్మగారు ఏం చేయాలా అంటే అయ్యగారు అమ్మగారులు సేవ చేయాలా, వంటలు చేయాలా బాబు అని ఒక 7గురికి ఈ బాధ్యతలు అప్పచెప్పారు. దాంట్లో స్టెఫెన్ అనేవాడు నెంబర్ 1, మనందరికీ తెలుసు. క్రీస్తుకు హతసాక్షిగా రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డవాడు. మిగతా 6గురి పేర్లు కూడా మరి పెద్దగా ప్రస్తావనలో ఉండవు, జస్ట్ ఈ ఒక్క వాక్యంలోనే మనం చూసాం. ఈ 7గురిలో నికోలాయిత్ అనేవాడు కూడా ఒకడు ఉన్నాడు. చివరి పేరు అక్కడ మనం చూడొచ్చు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును. మత ప్రవిష్టుడు అంటే ఏంటండి? మత ప్రవిష్టుడు అన్నారు. ఇప్పుడు యూదుల మతస్థుడు అనొచ్చు కదా, మత ప్రవిష్టుడికి మతస్థుడికి తేడా ఏంటి? మత ప్రవిష్టుడు అంటే కన్వర్టెడ్, వీడు యూదుడు కాదు, వీడు వాస్తవికంగా అంతియొకయ నివాసి, అంతియొకయ అనే ఊరు వాడు. ఈ అంతియొకయ నివాసి వీడు ఒక అన్యుడు. అన్య మతంలో నుంచి దేంట్లోకి వచ్చాడు? యూదా మతములోకి కన్వర్ట్ అయ్యాడు. ఫస్ట్ అన్యుల్ని కరెక్ట్ కాదురా, విగ్రహాలకు పెట్టొద్దు, ఇట్లా చేయొద్దు, యూదా మోషే ద్వారా ఇవ్వబడ్డ మతాచారాలు, ఆత్మయ్యున్న దేవుణ్ణి ఆరాధించాలి అని యూదుల యొక్క ఇవన్నీ చూసి ఆవేశానికి గురై, అబ్బా ఇంతకాలం మనకు తెలవకుండా అన్య విగ్రహాలకు ముఖ్యం, మూగ విగ్రహాలకు ముఖ్యం, ఇక యూదా మతమే శ్రేష్టమైనది అని దేంట్లోకి వచ్చాడు? అన్య మతం నుండి యూదా మతంలోకి వచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించుతున్నవాడు. వీడు మత ప్రవిష్టుడు. మతస్థుడికి మత ప్రవిష్టుడికి ఉన్న తేడా అది. యూదా మతస్థులు అనేకులు యేసు ప్రభుని ఎరిగి యేసు ప్రభుని తెలుసుకొని మరి యేసు ప్రభే దేవుడు అని యూదులు మారారుగా. యేసు ప్రభు యొక్క శిష్యులు సేవ చేస్తూ ఉంటే చాలామంది యూదులు మారారు కదా. ఆహా, మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు సాక్షాత్తు ఆ దేవుడే క్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, రక్తం గార్చాడు, పాప క్షమాపణనిచ్చాడు, తిరిగి పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఇది క్రైస్తవ విశ్వాసం. యూదా మత విశ్వాసం ఏంది? మెస్సయ్య వస్తాడు వస్తాడు వస్తాడు, అది యూదా మత విశ్వాసం. కాబట్టి యూదా మతస్థుడైన తర్వాత మళ్ళీ ఇప్పుడు యూదా మతంలో నుంచి మళ్ళీ ఎక్కడికి కన్వర్ట్ అయ్యాడు? మళ్ళా క్రిస్టియానిటీకి, క్రైస్తవ్యంలోకి కన్వర్ట్ అయ్యాడు. నికోలాయితు అనే అంత్యోకయ వాడు మాత్రం ముందుగా అన్యుడు, ఆ విగ్రహారాధికుడు యూదా మతంలోకి కన్వర్ట్ అయ్యాడు.
ఆ యూదా మతంలో నుంచి ఇప్పుడు మళ్ళీ ఇటు కన్వర్ట్ అయ్యాడు, క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయ్యాడు. అంటే వీడికి వీడే ఇప్పుడు ఏమనుకుంటాడంటే, నేను సత్యాన్ని శోధిస్తూ సత్యాన్ని వెతుకుతూ చాలా లోతుల్లో నుంచి ముందుకు సాగుతున్న మహాప్రవీణుణ్ణి, ప్రసిద్ధుణ్ణి అనే ఒక జ్ఞానం, ఒక రకమైన వెర్రితనం, ఒక రకమైన ముట్టె పొగరు వాడి లోపల దాగి ఉన్నాయి. ఆ టైంకు బయటికి ఏం రాలే. అందరిలాగానే భక్తిపరుడుగానే ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నాడు. అపోస్తలులు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. నికోలాయితు, ఆయన పేరు ఏమనుంది? నికోలాసు అనుంది. ఆయన ప్రార్థన చేస్తే రోగులు బాగుపడుతున్నారు, ఆయన ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. ఎందుకంటే ప్రభువు యొక్క ఆత్మ ఈ 7 మీద అభిషేకించబడ్డది. అంత గొప్పగా దేవుని సేవ కోసం వచ్చినవాడు, అంత మంచి వ్యక్తి, అంత ఆత్మావేశుడు. కానీ ఈయనలో ఉన్న స్వభావం ఏంటి? అంతర్గత స్వభావం ఏంటి? నేను సత్యశోధకుణ్ణి, నాకు అన్నీ తెలుసు, అన్ని మతాల గురించి తెలుసు, అన్ని గ్రంథాలు చదివినోని, అన్ని ఆచారాల గురించి తెలుసు అనే ఒక రకమైన భావన లోపల ఉండడం ద్వారా ఈ భావన ఉన్నవాడు ఏం చేస్తాడంటే, చర్చికి వచ్చిన వాళ్ళందరికీ ఇక కథలన్నీ చెప్తూ ఉంటాడు. యూదా మతంలో అట్లుండే తెలుసా, నేను అట్ట చేసేటోని తెలుసా, నేను ఇప్పుడు ఇట్టయ్యా అంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. చర్చికి వచ్చేటోళ్ళందరూ ఇదే పనిగా, వేరే పని ఉండదు. ఆయన గొప్పలు ఆయన, తన గొప్పలతో అని చెప్పు. నేను ప్రార్థన చేస్తే అయితే 7 దయ్యాలు పట్టినామా బాగైంది తెలుసా చెప్పుకుంటూ ఉంటాడు. అవుతుంది, అది యేసయ్య నామంలో అయింది. అవునా? నికోలాస్ నామంలో దయ్యమా పో అంటే పోద్దా? ఈడ్చి చంపేస్తుంది ఆడ. అపోస్తులు ప్రార్థన చేస్తే కార్యాలు అయ్యాయి, స్టెఫెన్ చేస్తే కూడా కార్యాలు అయినాయి. ఎవరు చెప్పుకోవట్లేదు. కానీ నికోలాస్ అట్లా చెప్పుకునేటోడు, నేనే అంత నాదే. అయ్యేలోగా ఎప్పుడైతే డబ్బాలు కొట్టుకుంటాడో, ఎక్కువైతే ఎక్కువగా మాట్లాడతాడో, ఎక్కువైతే గొప్పగా చెప్పుకుంటాడో, ఎక్కువైతే జ్ఞానోపదేశాలు ఎక్కువ మందికి చేస్తాడో, అల్టిమేట్గా వాడికి ఏమైతే ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతుంది. ఎక్కువ మందికి వాడు అట్రాక్ట్ అవుతాడు. ఫ్రీగా ఛాయలు ఆపిస్తూ ఉంటాడు, ఫ్రీగా సమోసాలు తినిపిస్తూ ఉంటాడు, ఫ్రీగా ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఒక గ్యాంగ్ లీడర్ లాగా మారిపోతాడు. ఇంతమంది గ్యాంగ్ వాడికి ఫాలో అవుతూ ఉండేలోగా వీడేం చేశాడు, నికోలాయితులను వెంటాడు వారు మీరు నికోలాయితులు. ఇప్పుడు ఎవరండి వీరు అంటే, ఇప్పుడు వీడు నికోలస్ కదా వీడి పేరు. ఈయనను వెంబడించేవారు. ఈయన ఎస్ అంటే అట్ట అట్లా అయ్యగారు పావు గంటే వాక్యం చెప్పాలి అని వాడు ఒక అభిప్రాయాన్ని చర్చిలో చెప్పిండు అనుకో, వీడియో బ్యాచ్ ఉంటుంది చర్చిలో. ఏందా మరి పావు గంటే చాలట, వాక్యం ఎక్కువసేపు వద్దట, మరి మనం నికోలాస్ అంటా ఉన్నాడు, మరి ఎంతమంది దీనికి సహకరిస్తారు, చెయ్యొత్తండి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాడు కాబట్టి తన్ను సగం మంది చెయ్యెత్తుతారు. ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలా? ఇటు మెజారిటీ ఉంటే అటు అట్లా సంఘములో ఒక చీడ పురుగుగా తయారైన వాడు, సంఘములో అనేకుల్ని తన వైపుకు తిప్పుకున్నవాడు, క్రీస్తును అనుసరించే క్రైస్తవులందరినీ ఇప్పుడు ఏం చేశారు? నికోలాసును అనుసరించే నికోలాయితులుగా మార్చారు. ఇప్పుడు అర్థమైందా మీకు? నికోలాయితులు అంటే ఎవరు? క్రీస్తును అనుసరించే వాళ్ళు ఎవరండి? చెప్పాలా ఎవరు? ఇప్పుడు నికోలాయితును అనుసరించే వాళ్ళు ఏమయ్యారు అంటే, ద ఫాలోవర్స్ ఆఫ్ నికోలాస్ ఈజ్ కాల్డ్ నికోలాయిట్స్. నికోలాయిత్ వాడు ప్రతిపాదించిన ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటి? 4 ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు వాడు ప్రతిపాదించాడు. ఒకటి ధర్మశాస్త్ర వ్యతిరేక సిద్ధాంతం. ఏంటి ధర్మశాస్త్ర వ్యతిరేక సిద్ధాంతం? అరే ఇంతకాలం నేను యూదుని, ధర్మశాస్త్రం ఏదైతే మోషే రాసి ఇచ్చాడో ఇదంతా వేస్ట్, పనికిరాదు, ఇప్పుడు మన కొత్త నిబంధనే, ఇక పాత నిబంధన వద్దు అని నికోలాయితుల బైబిళ్ళల్లో 2 ముక్కలు చేశారు. బైబిల్ని అంతా కొత్త నిబంధనే. మనం ఎవరు? క్రీస్తు వారం. మనము క్రీస్తు బోధనే అనుసరించాలి. యేసయ్య ఎక్కడైనా ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడా? ఎక్కడైనా? చాలాసార్లు యూదులు నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించట్లేదు,
నువ్వు ఉపవాస దినాన్ని అనుసరించట్లేదు, నువ్వు విశ్రాంతి దినాన్ని అనుసరించట్లేదు, నీ శిష్యులు విశ్రాంతి దినాన మరి జొన్న కంకులు తిన్నారు, నువ్వు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చారు అని యేసు ప్రభువుతో యూదులు పోరాడితే యేసు ప్రభు ఏమన్నాడండి యూదులతోటి? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దేనికి వచ్చాడట? ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాను. ఆమేన్. ఇది క్రీస్తు బోధ. కానీ నికోలాయిత బోధేంది? నికోలాయిత బోధేంది? మనకు అసలు ధర్మశాస్త్రమే వద్దు. ప్రభు ఇచ్చింది కాదండి. మోషే ధర్మశాస్త్రం దేవుడిచ్చింది కాదా? ఆజ్ఞలు దేవుడిచ్చినవి కాదా? మోషే దేవుడు నడిపించిన నీతిమంతుడు కాదా? అబ్రహాము దేవుడు నడిపించిన వాడు కాదా? నోవాహు దేవుడు నడిపించిన వాడు కాదా? కదా. ఇది ప్రమాదం. అంటే వాడికున్న మిడి జ్ఞానమే గొప్ప జ్ఞానం అని అనేకుల్ని వాడి వైపు ఆకర్షింపజేసి ధర్మశాస్త్ర వ్యతిరేక బోధలు, దాన్ని యాంటీనోమినిజం అంటారు. దాన్ని ఆ యొక్క బోధని యాంటీనోమినిజం అంటే ఇక ధర్మశాస్త్ర వ్యతిరేక బోధ. మనకు ధర్మశాస్త్రము వద్దు. వాడి దగ్గర ఉన్న రెండో ప్రాబ్లం ఏంటంటే అన్యమతవాదం, అంటే పాగానిజం. అన్యమతవాదం అర్థమైందండి? అంటే ఎవడైతే ధర్మశాస్త్రం లేదు, పాత నిబంధనలు చదవద్దు అంటాడో వాడు ఇప్పుడు ఎవడు? సింపుల్. అంటే నికోలాయిత్ మీద ఉన్న దురాత్మే ఇప్పుడు వాడి మీద కూడా, వాడు చచ్చిపోయింది, ఎప్పుడో చచ్చిపోయాడు నికోలస్. కానీ నికోలస్ను అడ్డదారి పట్టించిన దురాత్మ ఒకటి ఉందిగా, ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డల్ని చేస్తుంది. రెండవ ప్రాబ్లం ఏంటంటే అన్యమతవాదం, అంటే బ్లైండ్ బిలీఫ్స్, మూఢనమ్మకాలు. క్రైస్తవులకు కూడా ఉంటాయా మూఢనమ్మకాలు? ఉంటాయండి. ఉదాహరణకు పిల్లి అడ్డం వచ్చింది, కొద్దిమంది ప్రయాణాలు ఆపుకుంటారు కదా. నల్ల పిల్లి చూసినా ఆపుకుంటారు, తుమ్మినా ఆపుకుంటారు, ఇంకేమేం చేసినా ఆపుకుంటారు. మరి ఇట్లుంటాయి. ఇవన్నీ మూఢనమ్మకాలు. అవునా? విధవరాలు రాదండి, ఎదురు రాదా? ఎల్లకాలం నువ్వు బతికే ఉంటావా? నువ్వు చచ్చిపోవా? నీ అమ్మ విధవరాలు కాదా? నీ భార్య విధవరాలు కాదా? నీ అక్క నీ చెల్లె విధవరాలు కాదా? అందరూ ఒక దినాన్ని అవుతారు కదా, అవునా కాదా? దాన్ని ఏదో పెద్ద నేరమైనట్టు ఇప్పటికీ క్రైస్తవులు విధవరాలను ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటే పిలవరు. మరి ఇప్పుడు నికోలాయితులా కాదా? నీకు దేవదూతల భాష వచ్చు, నువ్వు ప్రవక్తవి, అయినా నువ్వేమైనావు ఇప్పుడు? ఈ దేవుడు మెచ్చుతాడా? అసలు నువ్వు పరలోకం పోతావా? ఈ సిద్ధాంతం ఫాలో అయితే నువ్వు పరలోకం పోతావా? నికోలాయితుల బోధ దురాత్మ బోధ, సాతాను బోధ, అపవాది బోధ. క్రైస్తవుల్లో ఉన్న మూఢనమ్మకాలు. ఇంకా అన్యులు విధవరాలను ఎట్లా రానియరో క్రైస్తవులు కూడా పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, శుభకార్యాలకు పిలవకపోతే అసలు మనకున్నాయండి అవి? మనకున్నాయా? నువ్వు ఒక అక్కగా పిలిచావు, ఒక చెల్లెగా పిలిచావు, అక్క స్థానంలోనే ఉంచు. అక్కకు భర్త తర్వాత వచ్చిండు, కానీ ఫస్ట్ నీకు అక్క. అంతే. ఇక భర్తను బట్టి అక్కకి గౌరవం వస్తుందంటే మరి ఎంతోమంది నన్స్ భూమి మీద ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి? మధ్యలో వచ్చినోడితో గౌరవం రావడం ఏందండి? అసలు ఎక్కడికి పోదండి ఇది? పెళ్ళై బావ మధ్యలో వచ్చినోడు మధ్యలోనే పోతాడు, సంబంధం బాగాలేకపోతే 3 నెలలకే వదిలేసి కూడా పోతాడు. కానీ నీ అక్క నీతో పాటు చిన్నప్పటి నుండి కలిసింది, పెరిగింది. మరి నికోలాయితులు కాదా? అది అన్యమతవాదం. ఇదే పాగానిజం, నికోలాయితుల బోధ. ఒకటి ధర్మశాస్త్ర వ్యతిరేక బోధ, రెండవది అన్యమత బోధ. ఒకటేమో ధర్మశాస్త్రం వద్దన్నాడు, ఇంకోటి ఏమన్నాడు? అన్యమతం. అంటే మంది మనకు నడవాలి, మళ్ళా లోకంలో కూడా సర్దుకుంటూ మనం సాగాలి. మూడవ సమస్య ఏంటంటే విగ్రహార్పితం. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనములో అయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని బండ గుద్దినట్టు చెప్పాడు కదండి. 4వ వచనంలో అయితే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ
దేని రూపమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి మొక్కకూడదు, సాగిల పడకూడదు. అవునా? ఇంత క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు మూడో ప్రాబ్లం ఏంటంటే విగ్రహారాధన. ఇక్కడ నికోలాయితును వెంటాడిన వాళ్ళెవరూ కూడా ప్రాచీన విగ్రహాలు పెట్టలే, అంటే పాత దేవుళ్ళ విగ్రహాలు పెట్టలే. వీళ్ళు పెట్టిన విగ్రహాలు ఏంటో తెలుసా? చెప్పండి. క్రైస్తవులు కూడా పెడతారు కదా కొన్ని ఇళ్ళల్లో. ఏ విగ్రహాలు చెప్పండి? యేసు ప్రభు ఫోటోలు, శిలవలు కదా, విగ్రహాలా కాదా? ఆడుందా క్లియర్గా? పైనున్న ఆకారం మందు, కిందున్న భూమి అందే, నీళ్ళ కిందున్న జలముల అందే, ఎక్కడ కూడా ఏ రూపం వద్దన్నాడుగా. మరి ఎందుకు చేసినావు శిలువ రూపాన్ని? సరే మా యేసయ్యని గిట్లా సిలువేసి చంపినరు అని ఇంటికి వచ్చినా మీ అన్యులకు చెప్పడానికి చేస్తే తప్పేలే, ఇంట్లో సొరుగులో పెట్టావు, అంతవరకు ఓకే. మరి దాని ముందు ఎందుకో క్యాండిల్ పెడితేవి? తేడా అంతే. ఆచారం ఏమైనా మారిందా? పద్ధతులు ఏమన్నా మారాయా? బొమ్మ మారింది. అసలు యేసయ్య అట్టుండని ఎవడు చెప్పిండండి? యేసయ్యకి రూపం ఎవడైనా గీయగలిగాడా? ఆయన శిలువ వేస్తూ నడుస్తూ పోతూ ఉంటే శిలువ యాత్రలో మేరీ మగ్దలేనా తెచ్చి ఆయన ముఖం దుడవగా ఆయన ముఖము యొక్క రక్తపు అచ్చులు ఆ యొక్క గుడ్డ మీద కొన్ని పడ్డాయని దాన్ని ఆధారం చేసుకొని ఆ రోజుల్లో ఒక ఊహా చిత్రం, దరిదాపుగా యేసయ్య ఇలా ఉంటాడు అని ఒక ఊహా చిత్రాన్ని వాళ్ళు గీశారు. అయితే ఆఫ్రికాలో పోతే యేసయ్య వేరేగా ఉంటాడు తెలుసా? అంతేది మీ గూగుల్లో కొట్టండి, ఇంటర్నెట్లో ఆఫ్రికన్ జీసస్ అని కొట్టండి. నల్లగా ఉంటాడు యేసయ్య, గింతే ఉంటాయి నీగ్రోలాగా, రింగుల చుట్టూ పొట్టి ముక్కు ఉంటుంది గింతంతే. నీగ్రో ఎట్లుంటాడో అట్లే ఉంటాడు యేసయ్య. ఆస్ట్రేలియా జీసస్ అని కొట్టండి, ఆస్ట్రేలియాలో యేసయ్యని ఎట్లా చూపిస్తాడు? ఆస్ట్రేలియా వాడు ఎట్లుంటాడో తెల్లగా ఉంటాడు యేసయ్య. అమెరికా జీసస్ కొట్టండి, అట్లుంటాడు. ఇండియాలో జీసస్ కొట్టండి, అంటే ఏ దేశపోడు ఆ దేశపోడు వాడి రూపురేఖలతో టైప్స్ ఆఫ్ జీసస్, వెరైటీస్ ఆఫ్ జీసస్, అట్లా ఎట్లన్నా టైప్ చేసినా కూడా రకరకాల యేసుక్రీస్తులు నీకు ఇంటర్నెట్టే చూపిస్తుంది. బోలెడు మందిని చూపిస్తుంది యేసయ్యని. అసలు ఉందా అట్ట? యేసయ్య నల్లగుండు, పొట్టి ముక్కుంది, రింగులు చుట్టుంది అంటాడా? అమెరికా వాడు ఒప్పుకుంటాడు, తెల్లగా ఉన్నాడు రా యేసయ్య, పెద్దవాడు యేసయ్య అమెరికాలో పుట్టినట్టు వాడు ఫీల్ అవుతాడు. పుట్టిండండి ఆయన పుట్టింది బెత్లెహేములో. ఆయన యూదా కుటుంబమందు వంశమందు జన్మించాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించాడని పాటలు పాడతారు. అవునా? యూదా గోత్రంలో జన్మించాడు. పక్కా యూదుడు ఎట్టుంటాడో యేసయ్య గట్టుంటాడు. ఇక అంతే. ఎవడు ఆయన రూపం తెలవదు. యేసయ్య బొమ్మలు పెట్టుకోవడం, లేదా ఏ సిలువల బొమ్మలు పెట్టుకోవడం, ఆ సిలువల బొమ్మల మీద అగరబత్తులు వెలిగించడం, క్యాండిల్ వెలిగించడం. కొన్ని చర్చిల్లో ఆల్టర్ దగ్గర యేసయ్యది ఒక గద్దె కట్టి పెద్ద సిలువ పెట్టి అందరూ వచ్చి ఆ సిలువకు దండలేసుడు, ఆ సిలువ కొబ్బరికాయలు కొట్టుడు, ఆ సిలువకు అగరబత్తులు పెట్టుడు, ఆ సిలువకి మంచిగా కొవ్వొత్తులు పెట్టుడు. ఇది నికోలాయితుల బోధ. నేను క్రైస్తవులు అనబడిన వారిలో అనేక ఇళ్లలో ఇంకా విగ్రహాలు ఉన్నాయి. అన్య విగ్రహాలు కాదు, యేసయ్య విగ్రహాలు, శిలువ విగ్రహాలు. బొమ్మ పెట్టుకోవడం తప్పు కాదండి. నీ ఫోటో ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నప్పుడు యేసయ్య ఫోటో ఫ్రేమ్ కట్టి నువ్వు పెట్టుకో, నథింగ్ రాంగ్. ఫోటో పెట్టుకోవడం తప్పేం కాదు, నేను దానికి ఏమి అభ్యంతరం చెప్పట్లేదు. శిలువ గుర్తు నువ్వు పెట్టుకోవడం ఇంట్లో తప్పేం కాదు, ఎందుకంటే అనేకులకు మనం సువార్త ప్రకటించవచ్చు. మన ఫోటోలో ఇంటి నిండా డెకరేషన్ చేసుకుంటాం, పెట్టుకుంటే ఏమైంది? కానీ మొక్కడం తప్పు, దాన్ని విగ్రహానిగా చేయడం తప్పు, విగ్రహముగా దాన్ని ఆరాధించడం తప్పు, దానికి దండలేయడం తప్పు, దానికి నూనె పోసి అగరబత్తులు వెలిగించడం, దీపాలు వెలిగించడం తప్పు, అసలు ఆ సిలువకి ఇలా మొక్కడం కూడా తప్పు. ఇది వ్యభిచారమును పాపంతో సమానమని ఎహెచ్కేలు గ్రంథంలో మరి దేవుడు ఆనాడు ఎహెచ్కేలు ద్వారా 23వ అధ్యాయం 37వ వచనంలో హెచ్చరించారు. వారు వ్యభిచారులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి ఏమన్నా ఏమంటారని 4వ విషయం చెప్పి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరించువారు ఏంటో చూడండి. అక్కడ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును
సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మౌతం వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. యేసుకి మహిమ కలుగును గాక. అది ప్రియులారా, 4వ ప్రాముఖ్యమైన సమస్య ఏందట? లోక మర్యాద. ఏంటి చెప్పండి? లోక మర్యాద. భక్తిగా ఉన్నట్టే, ప్రార్థనలు చేసినట్లే అన్నీ చేస్తారు, కానీ మళ్ళా లోక పండగలన్నీ చేస్తారు. ఈ లోకముతో మనము కలవకూడదు, లోకాచారాలతో మనము కలవకూడదు. బంధువులని, పెళ్ళిళ్ళని, పేరంటాలని, వాళ్ళేమనుకుంటారో అని, వీళ్ళేమనుకుంటారో అని, ఎవరి కోసమో ఏమో అనుకుంటారని కాంప్రమైజ్ అయ్యి నువ్వేం చేయకూడదు? దేవుని దుఃఖపెట్టకూడదు, లోక మర్యాదలకు వెళ్ళకూడదు. కాబట్టి రండి, అందరం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నికోలాయితుల బోధలు ఏంటో ఈరోజు దేవుని వాక్యం ద్వారా విన్న మీరు, ఒకవేళ మనలో నికోలాయితులు ఏమైనా ఉన్నాయా, నికోలాయితుల క్రియలు ఏమైనా ఉన్నాయా? ఆనాడు పెర్గము సంఘమును దేవుడు హెచ్చరించినట్టుగా, ఇదిగో మారు మనస్సు పొందుము, లేదా నా నోట నుండి వచ్చి వాడిన 2 అంచుల ఖడ్గము చేత నేను యుద్ధము చేసేదను అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నట్టుగా ఈ దినమున మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, జీవితాన్ని సమర్పించుకుందాం. నికోలాయితుల బోధలు ఏంటనేది దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. ధర్మశాస్త్రం నెరవేర్చుటకే దేవుడు వచ్చాడు, కానీ వ్యతిరేకించుటకు రాలేదు. అన్య మతస్థులతో మనము కలవకూడదు, అన్యులతో మన యొక్క సాంగత్యము మంచిది కాదు. విగ్రహారాధన, సిలువకు మొక్కుట కూడా, యేసుక్రీస్తు యొక్క రూపములకు మొక్కుల కూడా మరి ప్రమాదము అని విగ్రహారాధన పాపం గురించి చెప్తున్నాడు. లోక మర్యాదను, అన్యులతో సాంగత్యము, అన్యులతో స్నేహము, అన్యులతో వ్యాపారము, అన్యులతో వివాహాలు, ఇవి ప్రమాదకరము అని దేవుడు హెచ్చరిస్తూ ఉండగా ఈ దినమున మన జీవితాన్ని మనం సమర్పించుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.